కడప మహానాడులో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకమైన యాప్ ద్వారా పార్టీ శ్రేణులు సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకుంటున్నారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పార్టీ శ్రేణుల కోసం ఒక్కో స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ దగ్గర నేతలంతా రెన్యువల్ చేసుకుంటున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. టెక్నాలజీకి పెద్దపీట వేసే చంద్రబాబు నాయుడు తన పార్టీని అదే విధంగా నడిపిస్తున్నాడు. ముఖ్యంగా మహానాడు ప్రాంగణంలో కూడా ఆధునికంగా ఏదైతే వచ్చే ప్రతినిధులు తమ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గాల వ్యాప్తంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతినిధుల నమోదు జరుగుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఒక యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మొత్తం మీద మొదటి రోజు ప్రతినిధులు ఎవరైతే వారు ఇక్కడ నమోదు చేసుకున్న తర్వాతనే వెళ్తారు. ప్రస్తుతం ఇక్కడ అనంతపురం పార్లమెంట్ కౌంటర్ వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ రెన్యువల్ చేసుకుంటున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఏర్పాట్లు కానీ మీ మహానాడు? అద్భుతంగా ఉంది. ఒక పండగ మొదలైంది. ఈ పండగలో మొత్తం మా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకటే పద్ధతి, ఎమ్మెల్యే అయినా కార్యకర్త అయినా ఒకటే పద్ధతిలో అందరూ రావాలి, నమోదు చేసుకోవాలి, వాళ్ళ పాసులు తీసుకొని ముందుకెళ్ళి అందరూ అటెండ్ కావాలా. నిజంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఈ పద్ధతి పెట్టడం చాలా తెలుగుదేశం పార్టీ నాయకులకు గర్వంగా ఉండేటట్టు చేశారు. ఇది చాలా సంతోషకరం. ఈ సమావేశాల్లోనే ఏదైతే ఈ మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబును ఎంపిక చేస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? ఖచ్చితంగా మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా రావాలి. మా అందరికి కూడా ఆయన రాబోయే యువ నాయకుడిగా ఉండాలనేదే మా సంకల్పం. ఇంకా కూడా రాబోయే 5-6 సంవత్సరాల తర్వాత కూడా ముఖ్యమంత్రి పట్టాలు చేపడతారని కూడా ఆశిద్దాం. ఖచ్చితంగా అదే ఏదేమైనా కూడా పార్టీ నిర్ణయానికి వదిలేద్దాం. రాయలసీమలో అది కడపలో ఇక్కడ మహానాడు ఇంతకుముందు తిరుపతిలో జరిగాయి చాలాసార్లు, కానీ కడపలో తిరుపతి సమీపంలోని కడపలో జరపడం, కడపలో గతంలో ఏదైతే అటు వైసీపీకి కానీ కాంగ్రెస్ కానీ తమ అడ్డా అని భావించిన రోజులు, ఈ పరిస్థితుల్లో ఈసారి మీరు కడపలో 7 సీట్లు గెలిచారు. అదేవిధంగా ఈసారి మహానాడు ఇక్కడ జరపడంలో ప్రత్యేకత ఏమిటి? ఖచ్చితంగా ప్రత్యేకత ఉంటుంది. కడపలో కూడా మాకు ఎప్పటికీ బలం ఉంది. మా బలం ఇది అని చూపించుకోవడానికి ఈరోజు కూడా కడపలో జరపడం జరిగింది. 7 స్థానాలు కాదు, రాబోయే కాలంలో మిగిలిన 14 స్థానాలు కూడా గెలుస్తాం. ఖచ్చితంగా ఈ కడపను కూడా కైవాసం చేసుకుంటాం. పార్లమెంటు కూడా త్రుటిలో మాకు తప్పిపోయింది. అది కూడా రాబోయే ఎన్నికల్లో ఆ పార్లమెంట్ కూడా గెలుచుకునే అవకాశాలు మాకున్నాయి. రాయలసీమ సమస్యల మీదే పెద్ద ఎత్తున చర్చిస్తాము. రాయలసీమకు మేము అత్యంత అభివృద్ధి చేశామని మీరు అంటున్నారు. అసలు రాయలసీమకు అభివృద్ధి చేసిండేది రాజశేఖర రెడ్డి, కానీ మేము ఎవరు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చేశారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. రాయలసీమకు మీరు ఎక్కువ చేశారా, వాళ్ళు ఎక్కువ చేశారు? ఖచ్చితంగా అది మేమే ఎక్కువ చేశాం. 14 నుంచి 19 వరకు కూడా ఏదైతే హంద్రీనీవా కాలకు సంబంధించి ఏదైతే నిధులు ఉన్నాయో దగ్గర 40,000 కోట్లు దాకా ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కూడా ఈ బడ్జెట్లో 3,700 కోట్లు కేటాయించారు హంద్రీనీవాకి. అంటే హంద్రీనీవా కేటాయించినారంటే కరూరు జిల్లా అంతా కూడా సస్యశ్యామలు కాబోతుంది, అవుతుంది కూడా. ఎప్పుడైతే నీళ్లు మనకి 3,800 క్యూసిక్లు మన జీడిపల్లికి వస్తాయి, అక్కడి నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టుకి పోవడానికి అవకాశం ఉంది. అటు నుంచి పేరూరు కావచ్చు, అటు నుంచి మన చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కూడా తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్న మదనపల్లి కావచ్చు, కుప్పం కావచ్చు, ఇవన్నిటికి కూడా నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చాలా శుద్ధితో మా నాయకుడు ఈ ప్రాజెక్టుకి ఇంత నిధులు కేటాయించడం, ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ కరూరు జిల్లా అయినా అనంతపురం జిల్లా కావచ్చు, రాయలసీమకి కావచ్చు 3,800 కోట్లు కేటాయించడం చాలా హర్షించదగ్గ విషయం. రాయలసీమ గడప తొలి గడప అయిన కడపలో మహానాడు జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే ప్రతినిధుల నమోదు కూడా ఏదైతే అటు ప్రజాప్రతినిధి కానీ ఇటు సామాన్య కార్యకర్త కానీ అందరూ క్యూ లైన్లో వెళ్ళి చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.